ఇంట్లో ఈ దిశలో దీపం వెలిగించడం అశుభం. విషాదం జరిగే ప్రమాదం ఉంది. వాస్తు శాస్త్రాన్ని చాలామంది నమ్ముతారు. ఇంటి వాస్తు సరిగ్గా లేకపోతే అశుభంగా భావిస్తారు. ఇక పూజ లేదా ఇతర సమయాల్లో ఇంట్లో దీపం సరైన దిశలో ఉంచకపోతే వాస్తు దోషం ఏర్పడుతుందని పండితులు అంటున్నారు. దీని ప్రభావం ఘోరంగా ఉంటుందని, సంక్షోభాన్ని ఆహ్వానించినట్లు అవుతుందని చెబుతున్నారు. ఒక వ్యక్తి జీవితంలో నిరంతర ఏదో ఒక ప్రమాదం జరుగుతుంటే అది వాస్తు లోపానికి సంకేతమంట. ఇంట్లో తప్పుడు దిశలో దీపం వెలిగించడం కూడా దీనికి కారణం అయ్యి ఉండవచ్చని చెబుతున్నారు. వాస్తు దోషాలు రాకుండా ఉండాలంటే ఇంట్లో, ఆఫీసులో, షాపులో ఏ దిశలో దీపం వెలిగించాలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వివరంగా తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. దీపం వెలిగించడానికి సరైన దిక్కు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇల్లు కట్టేటప్పుడు ముందుగా దేవుని గది ఎక్కడ ఉండాలో నిర్ణయించుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. నిజానికి ఈశాన్య దిశలో దేవుని గది ఉంటే బాగుంటుందని భావిస్తారు. ఉదయించే సూర్యుని దిశలో భగవంతుని ప్రతిష్ఠ తూర్పు ముఖంగా ఉండాలి. దీపం వెలిగించడానికి తూర్పు దిక్కు కూడా అనువైనదిగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల నిర్మాణ లోపాలు తొలగిపోతాయంట. అంతేకాదు, అనుకోని ప్రమాదాలను కూడా నివారించవచ్చని పండితులు అంటున్నారు. దీపం వెలిగించేటప్పుడు ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం వాస్తు దోషాలు అనేక విషాద సంఘటనలకు దారితీస్తాయి. దీనిలో ఇంట్లోని దేవుని మందిరం వద్ద అకస్మాత్తుగా మంటలు వ్యాపించడం, ఇది కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. అందుకే ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే పండితులకు ఇంటిని చూపించి తగిన పరిష్కారం చేయాలని సూచిస్తున్నారు. ఇంట్లో రోజువారీ పుజారాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇది ఇంట్లోని వాతావరణాన్ని సంతోషంగా ఉంచుతుంది. భార్యాభర్తల మధ్య వివాదాలు రావు. ఇక సాయంత్రం దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు ఉంటాయని నమ్ముతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.